తిరుమల తిరుపతి దేవస్థానానికి అనంత్ అంబానీ భారీ విరాళాన్ని ప్రకటించారు. అది కూడా క్యాష్ రూపంలో కాదు, భక్తులకు నేరుగా ఉపయోగపడే వస్తు రూపంలో. రిపోర్ట్స్ ప్రకారం 27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రానిక్ బస్సులను టీటీడీకి అందిస్తున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 25 బస్సులను నడిపేందుకు అవసరమైన 50 మంది డ్రైవర్లను, జీతాలు, ఇతర ఖర్చులు కూడా రిలయన్స్ భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఈ బస్సులకు ఛార్జింగ్ సమస్య రాకుండా తిరుమలలో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా సహాయం చేయనున్నారు. ఇది జరిగితే భక్తులకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ మరింతగా మెరుగుపడుతుంది. తిరుమలలో పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు పాత గోశాలను కూడా ఆధునీకరించే దశలో సపోర్ట్ ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే, టీటీడీ ఈ సేవలను భక్తులకు నిజంగా ఎంత బాగా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ విరాళం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది మంచి నిర్ణయమా? కామెంట్ చేయండి.